ఇంకోటి దంతేవాడలో ఎన్కౌంటర్ మహిళా మావోయిస్టు రేణుకమూర్తి జనగామ జిల్లా కడవేండి. ఆ కడవేండి నుంచి దీన్ని గొప్పగా వాళ్ళేదో ప్రజల కోసం త్యాగం చేసిరు అనేటువంటి ఒక ప్రయత్నం చేశారు. మావోయిస్టులు మావోయిజం అంటేనే దేశానికి మావో అనేటువంటి దేశానికి సంబంధం లేదు. లెనిను, స్టాలిను, మావో, మార్క్స్ వానికి భారతదేశం మీద ఎవ్వరికి ఈ దేశం మీద అవగాహన లేనటువంటి వాళ్ళే. ఆ సిద్ధాంతాలన్నీ కూడా భారతదేశ వ్యతిరేక సిద్ధాంతాలు తప్ప ఈ దేశానికి సంబంధించినటువంటి కావు. హిందూ వ్యతిరేక సిద్ధాంతాలు. ఏదో ప్రపంచానికి ఏదో చేస్తున్నామని ప్రజలకు ఏదో చేస్తున్నామనేటువంటి భ్రమల్లో ఉన్నారు తప్ప నక్సలైట్లు వచ్చిన తర్వాత ఎంతమంది జరగలేదు. ఇవాళ హైదరాబాద్లో భూములన్నీ కబ్జా అయినాయి. ఏమైనాయి మరి? ఏం చేసిరు ఇవాళ? నక్సలైట్లు ఈ దేశం కోసం సాధించింది ఏమీ లేదు. కడవెండిలో ఏ నల్లా నరసింహలో లేకపోతే ఏ దొడ్డి కుమరయ్యలో రజాకారులకు వ్యతిరేకంగా పోరాటం చేసినటువంటి వాళ్ళు రజాకారులది అయిపోయిన తర్వాత అయిపోవాలి. కానీ రజాకారులకు వ్యతిరేకంగా పోరాటం చేసిన తర్వాత అది వదిలేసి మళ్ళా భారతదేశం మీద పోరాటం చేయడం ఏంది? ఒకసారి అర్థం చేసుకోవాల్సినటువంటి మిత్రులు. కడవెండిలో ఇంటికో స్తూపం ఉంటుంది. మా ఊరి పక్కనే మా ఊరికి వాగు దాడితే కడవెండి ఉంటుంది. కాబట్టి ఆ విషయాలు చెప్తున్నాం. వాళ్ళు గొప్పోళ్ళు అయితే కాదు. నక్సలైట్లు దేశభక్తులు కాదు. నక్సలైట్లు గొప్పోళ్ళు కాదు. మావోయిస్టులు చైనా మావోయిస్టులతోటి, నేపాల్ మావోయిస్టులతోటి, ఐఎస్ఐ తీవ్రవాదులతోటి, ఏకంగా శ్రీలంక తమిళ ఈలం సంబంధించినటువంటి ఉగ్రవాదులతోటి అందరితోటి వాళ్ళకు సంబంధాలు ఉన్నాయి. అందరి దగ్గర నుంచి ఆయుధాలు వస్తున్నాయి. అదిలో జనతన సర్కారు, ఈ సర్కారు, ఆ సర్కారు ఏమీ లేదు. ఏమి లేదు. వాళ్ళకి సంబంధించినటువంటి దాంట్లో ఎవ్వరూ సంబంధం లేనటువంటి అంశం. ఇవన్నీ కూడా ప్రజలు ఆలోచించాల్సినటువంటి అవసరం కూడా ఉంది. ఇదే వీళ్ళేదో గొప్ప పనులు చేసిరని, వాళ్ళేదో చాలా గొప్పోళ్ళని వాళ్ళ పేపర్లలో వీళ్ళకి సంబంధించినటువంటి వస్తున్నాయి. గుమ్మడవెల్లి రేణుక పాపం ఆమె ముందు ఒక ఆయనని పెళ్లి చేసుకున్నది, మళ్ళీ ఆయన చచ్చిపోతే ఇంకొక ఆయనతో ఉండాల్సినటువంటి పరిస్థితి. అది కూడా ఆలోచించాల్సిందే. అది కూడా చర్చించాల్సినటువంటి అంశమే. ఇది ఆమె పాత ఫోటోలు అలేదో దేశ సేవ చేసినట్టుగా, దేశం కోసం త్యాగం చేసినట్టుగా చిత్రీకరించేటువంటి ప్రయత్నం చేస్తున్నారు. ఆ 1970 తర్వాత లేకపోతే 90 మధ్యలో ఆ 20 సంవత్సరాల పాటు సమాజం నుంచి దారి తప్పినటువంటి వాళ్ళు, సమాజానికి సంబంధం లేనటువంటి ఒక సిద్ధాంతాన్ని అడవులలో ఉండి తుపాకులు పట్టుకొని జనవంత ఊర్లలో ఉంటే వాళ్ళు ఏం చేస్తారు? ఎంతోమంది అమాయకులని ఇన్ఫార్మర్ల పేరు మీద ఎంతోమందిని చితకబాది చంపేసినటువంటి చరిత్ర నక్సలైట్లది. ఏ సంబంధం లేనటువంటి వాళ్ళని బెదిరించి చంపేస్తామన్నటువంటి వాళ్ళు కూడా ఉన్నారు. దరిద్రులు, వినాశం ఊర్లలో ఉంటారు. వంగలేక దొంగల్లో కలిసిరు అన్నట్టుగా ఏం పంచాతగానుడు నక్సలైట్లకు పోతారు అనేటువంటిది ఊర్లలో ఒక సామెత. ఎవరిని పడితే వాళ్ళని బెదిరించడం, ఎవరిని పడితే వాళ్ళని నక్సలైట్లు ఇక వీళ్ళేదో గొప్ప సంఘ సంస్కర్తలు అన్నట్టుగా వీళ్ళ వల్ల ఏదో ఒక్క నక్సలైట్ వల్ల ఎవరికి లాభం జరగలేదు, ఏమీ జరగలేదు. మార్పుల వల్ల అనేకం జరుగుతుంటాయి. ప్రకృతి మార్పుల వల్ల అనేకం జరుగుతుంటాయి. విప్లవమే శ్వాసగా జీవించిన రేణుక దండకారణ్యంలో జరిగిన ఎన్కౌంటర్లో మరణించిన విప్లవమే శ్వాసగా ఉందంట. ఎల్ఎల్బి చదువుకుంటా దారి తప్పి పక్కకు పోయింది. వాళ్ళ బ్రదర్ కూడా ఉసెండి నక్సలైట్లలో ఉండి ఆ తర్వాత లొంగిపోయి వచ్చి ఇవాళ జర్నలిస్ట్ అవతారం ఎత్తారు. వీళ్ళందరూ మళ్ళీ జర్నలిస్ట్గా ప్రపంచానికి ఏం చెప్తారు? నక్సలైట్ సిద్ధాంతం ఉన్నటువంటి వాళ్ళు ఏం చెప్తారు? నక్సలైట్లే గొప్పోళ్ళు, వాళ్ళే దేశభక్తులు, తుపాకులు గొట్టాలు పట్టుకున్నాడే గొప్పోడని చెప్తుంటాడు. మరి రాజ్యాంగాన్ని వీళ్ళెవడు కాపాడంటూ మరి ఏం చేసిరు అన్నట్టు లెక్క. కాంట్రడిక్టరీ లేదు ఇక్కడ. వాళ్ళ సోదరుడు కూడా ఇవాళ జర్నలిస్ట్గా ఉన్నాడు. ఒక విదేశీ కంపెనీకి జర్నలిస్ట్గా ఉన్నాడు. ఆయన ఉండి వాళ్ళు ఇవాళ మేము గొప్ప జర్నలిస్టులు అని చెప్తుంటారు. నక్సలైట్ సిద్ధాంతం నక్సలైట్లుగా తప్పించుకొని వచ్చి ఇవాళ జర్నలిజంలో ఉండి విదేశీ భావజాలాలన్నీ కూడా ఇవాళ మీడియాలో వ్యక్తీకరించేటువంటి వాళ్ళు వీళ్ళే. విదేశీ భావజాలం గొప్పదని చెప్తుంటారు. దండకారణ్యంలో జరిగిన ఎన్కౌంటర్లో మరణించిన కామ్రేడ్ రేణుక చివరి వరకు విప్లవమే అయింది. నా సహచరి సావిత్రి, రేణుక ఇద్దరు క్లాస్మేట్స్, అంతకుమించి ప్రాణ స్నేహితులు, ఆపై ఉద్యమ సహచరులు. బిఎల్ కోర్సు పూర్తయ్యాక 95లో జరిగిన ఫేర్వెల్ పార్టీలో సావిత్రితో కలిసి పాల్గొంది. కామ్రేడ్ రేణుకకు నా విప్లవ జోరులు. పాపం ఈ బల్ల రవీంద్రనాథ్ రాజకీయ ఖైదీల విడుదల కమిటీ వాళ్ళమ్మ ఒక ఆత్మకథ రాసింది. ఒక సాధారణ పద్మశాలి కుటుంబంలో ఒక 1940లో చదువుకొని ఎట్లా ఉంటారు, వాళ్ళ ఇంటికి నక్సలైట్లు ఎట్లా వచ్చిర్రు, పెద్ద కొడుకు ఆర్ఎస్ఎస్లో ఉండి చిన్న కొడుకు నక్సలైట్గా ఎట్లా మారిండు, ఆమె ఆత్మకథలో చెప్పింది. బల్ల రవీంద్రనాథ్ గారి వాళ్ళ అమ్మ బల్ల సీను వాళ్ళ అన్ననేమో ఆర్ఎస్ఎస్ నాయకుడు, ఆర్ఎస్ఎస్లో మంచి కార్యకర్త, ప్రస్తుతం బీజేపీలో ఉన్నాడు. తమ్ముడేమో నక్సలైట్గా మారండి. ఎందుకు? వాళ్ళ భార్య సహచరి వల్ల రామ్నగర్లో వాళ్ళ ఇల్లు మారినప్పుడు ఆత్మకథ పుస్తకం మొత్తం చదివితే తెలిసిపోతుంది వాళ్ళ ప్రజలందరికీ. ఇదే బల్ల రవీంద్రనాథ్ని అరెస్ట్ చేసి ఛత్తీస్గఢ్ జైల్లో ఉంటే వాళ్ళ అమ్మవారికి ఉపవాసం ఉన్నదని రాసుకున్నది.
నా కొడుకును ఏం చేయొద్దు, పోలీసులు ఎన్కౌంటర్ చేయొద్దు. అసలు మామూలుగా అయితే ఆ కేసులో ఇరుక్కున్నటువంటి వాళ్ళు 2 ఏళ్ళు 3 ఏళ్ళు జైల్లో నుంచి బయటికి రారట. కానీ వాళ్ళ బల్ల సరస్వతి గారు, వాళ్ళ అమ్మ పేరు, రిటైర్డ్ టీచర్, వాళ్ళ నాయన అమ్మ ఇద్దరు రిటైర్డ్ టీచర్లే, బల్ల సోమయ్య, బల్ల సరస్వతి. బల్ల సరస్వతి గారు వాళ్ళ ఆత్మకథలో రాసుకున్నారు ఇవాళ ఏమని, నా కొడుకు గనక జైలు నుంచి విడుదల కావాలమ్మా అని 9 రోజులేమో ఉపవాసం చేసి అమ్మవారికి వాళ్ళ చుట్టాలు ఎవరో ఈ జ్యోతిష్యం తెలిసిన వాళ్ళు ఉంటే నీ కొడుకు ఈ పలానా పూజ చేస్తే జైలు నుంచి విడుదలయ్యే అవకాశం ఉంది. ఎవరికి నమ్మకం లేదు, 2-3 ఏళ్ళు జైల్లో ఉంటారనుకున్నారు, కానీ ఆయన జైలు నుంచి విడుదలయ్యిండు. అర్థం చేసుకోండి. ఇదే ఈయన బల్ల రవీంద్రనాథ్ గారు, వాళ్ళ వైఫ్, వీళ్ళందరూ కూడా వాళ్ళ కుటుంబంలో మొత్తం నక్సలైట్లకు ఆశ్రయం ఇచ్చినటువంటి వాళ్ళు, ఇదే రామ్నగర్ ఏరియాలో ఉన్నటువంటి వాళ్ళు. ఆత్మకథలో తెలుస్తుంది. వాళ్ళమ్మ బాధపడ్డది నా కొడుకు ఇట్లా పోయిండని. ఇప్పటికి కూడా వాళ్ళు మారలేదు, అది వేరే విషయం అనుకోండి. చరిత్ర చదువుతుంటే తెలుస్తుంటుంది ఒక్కొక్కరి జీవితంలో ఏం జరిగిందని. వీళ్ళకి సుద్దాల అశోక్ తేజకి, సుద్దాల హనుమంతుకు వీళ్ళందరూ చుట్టాలు. ఇక్కడ వెండి ఇట్లాంటి ఏరియా కూడా దారి తప్పినటువంటి వాళ్ళే, నక్సలైట్లు అంటే దారి తప్పినటువంటి వాళ్ళే. ఒక తల్లి, ఆమె టీచర్గా ఉండి రిటైర్ అయినటువంటి తల్లి కొడుకు కోసం తల్లడిల్లిపోయింది, తాపత్రయపడింది, అమ్మవారికి ఉపవాసాలు ఉన్నది, మొక్కింది. ఈ రోజుకి అమ్మ బ్రతుకున్నది. అదిగండి ఎవరైనా పోయి, ఇదే బల్ల రవీంద్రనాథ్ గారి వాళ్ళ గొప్పగా చెప్తున్నారు కదా, ఆమె శ్వాస, ఈమె శ్వాస, ఏ శ్వాస ఉన్నది, ఒక ఆయనతో సహజీవనం చేసింది, మళ్ళీ అదే దాంట్లో అదే నక్సలైట్లో ఆమెను ఇంకొక ఆయన పెళ్లి చేసుకున్నారు. ఇది ఆ గొప్ప ఆదర్శవాద సిద్ధాంతం అంటే. మళ్ళీ వీళ్ళు మిగిలిన వాళ్ళందరికీ సిద్ధాంతాలు చెప్తుంటారు. అయిపోయింది. ఇంకా నక్సలిజం అనేటువంటి దానికి ఎవడు పోక ఆఖరికి 9-10 ఏళ్ళ పిల్లగాళ్ళందరినీ కూడా రిక్రూట్ చేసుకుంటున్నారు. సిగ్గులేనటువంటి నక్సలైట్ సిద్ధాంతం వీళ్ళు చెప్పేటువంటి విషయాలు. ఒక్కొక్క అంశాన్ని వస్తే ఒక్కొక్క విషయాలు వస్తుంటాయి, బాధ అనిపిస్తుంటుంది. ఈ సమాజం ఎటు పోతుంది, ఎక్కడ పోతుంది, ఈ ధర్మం ఎక్కడ పోతుంది, ఆచారం ఎక్కడ పోతుంది అనేటువంటి విషయాలని ఆలోచించుకుంటూ ఉంటే ఇది ఉంటుంది.